అమాయకులు పట్టిన దొంగ. ఒక గ్రామంలో శ్యామారాధ్యులు సోమాంబ అనే దంపతులు ఉండేవారు. వారు చాలా మంచివారు, బొత్తిగా అమాయకులు. తెల్లనివన్నీ పాలు, నల్లనివన్నీ నీళ్లు అనుకునేవాళ్ళు. వారికి తగుమాత్రం డబ్బున్నది. ఎప్పుడూ దాన ధర్మాలు చేస్తూ అన్నింటికీ దైవం మీదే ఆధారపడి జీవయాత్ర చేస్తుండేవారు. ఎంతో సాధువులు కావడం చేత ఊళ్ళో అందరూ ఆ దంపతులంటే ఎంతో ఆదరంగా ఉండేవారు. ఆ ఊరికి ఒక దొంగ వచ్చాడు. వాడు పగటిపూట ఒక్కొక్క ధనవంతుడి ఇంటికి వెళతాడు. వెళ్ళేటప్పుడు ఆ ఇంటి వారికి అనుకూలంగా ఉండే వేషం వేసుకుంటాడు. అందుచేత ఇల్లు గలవారు వాణ్ణి లోపలికి రానిస్తారు. అప్పుడు వాడు ఇంటి రహస్యాలన్నీ కనిపెడతాడు. ఆ తర్వాత వీలు చూసుకొని వాడు ఆ ఇంట దొంగతనం చేస్తాడు. దొంగ ఈ విధంగా గ్రామంలో 2-3 ఇళ్లలో దొంగతనం చేశాక వాడి కన్ను శ్యామారాధ్యుల ఇంటిపై పడింది. వారింట దంపతులిద్దరే ఉంటారని, వారు బొత్తిగా అమాయకులని తెలుసుకున్నాడు. వాడు తెల్లని గడ్డము మీసాలు పెట్టుకుని ఒక విచిత్రమైన కిరీటం లాంటిది నెత్తిన పెట్టుకుని ఒక గోతంలో తాను తస్కరించిన పైకం కొంత పెట్టుకొని రాత్రి పొద్దుపోయి వచ్చి శ్యామారాధ్యుల ఇంట తలుపు తట్టాడు. ఎవరు వారు అని శ్యామారాధ్యులు అడిగాడు. నేనే, తలుపు తెరవండి అన్నాడు దొంగ. శ్యామారాధ్యులు తలుపు తెరిచి దొంగ అవతారం చూసి నిర్ఘాంతపోయి నిలబడిపోయి తమరెవరు అని అడిగాడు. దొంగ లోపలికి వచ్చి తలుపు మూస్తూ, నేను ద్వారదేవతను, గృహదేవత యొక్క బంటును. ప్రతి ఇంట 10,000 రూపాయల సొత్తున్నదా లేదా చూసిరమ్మని గృహదేవత నన్ను పంపారు. ఎవరింటనైనా 10,000కు పైబడి ఉంటే సరే, 10,000కు తక్కువ ఉంటే దాన్ని తీసుకుపోయి తెల్లవారేలోపుగా 10,000 చేసి అందించవలసిందిగా గృహదేవుడి గారి ఆజ్ఞ అన్నాడు. తమరి అందరి ఇళ్లకు ఇలానే వెళతారా స్వామి అని అడుగుతూ ఆరాధ్యులు సగౌరవంగా దొంగను లోపలికి తీసుకెళ్ళాడు. లేదు, మీ వంటి మంచి భగవద్భక్తులు ధర్మాత్ములు అయిన వారి ఇళ్లకు మాత్రమే గృహదేవత నన్ను పంపుతారు. ఇప్పుడే ఒక మహానుభావుల ఇంటి నుంచి వస్తున్నాను. ఈ సంచిలో ఉండే ధనం వారింటి నుంచి తెచ్చినదే. ఏది, మీ ఇంట్లో ఉండే ధనమంతా తెచ్చి నాకు చూపండి, నేను దానికి ఖరీదు కట్టుకోవాలి అన్నాడు దొంగ. అమాయకులైన ఆ భార్యాభర్తలు తమ ఇంట ఉండే డబ్బు బంగారము అంతా తెచ్చి దొంగవాడి ముందు పెట్టారు. అయ్యో పాపం, మీ ఇంట గట్టిగా 5,000 సొత్తైనా లేదే, దీన్ని గృహదేవత గారికి చూపి 10,000 చేసి తెల్లవారేలోపుగా తెస్తాను అన్నాడు దొంగ. వెళ్ళిపోవడానికి సిద్ధమయ్యాడు. అప్పుడే వెళ్ళిపోకండి, రాక వచ్చి మా ఇల్లు పావనం చేశారు. మా ఆతిథ్యం పొందకుండా వెళ్ళడం మర్యాద కాదు. క్షణంలో భోజనం తయారవుతుంది అన్నారు ఆ దంపతులు. ఆతిథ్యం నిరాకరిస్తే వారికి అనుమానం కలుగుతుందని వీరు తన మాటలు పూర్తిగా నమ్మారు గనుక తెల్లవారేలోపుగా ఎప్పుడు వెళ్ళినా తనకు నష్టం లేదని అనుకుని దొంగ ఆతిథ్యం స్వీకరించడానికి సమ్మతించాడు. వెంటనే సోమాంబ పొయ్యి రాజేసి రొట్టెలు, పాలు, పచ్చళ్ళు సిద్ధం చేసి వాటితో పాటు ఇన్ని పళ్ళు కూడా తెచ్చి దొంగ ముందు పెట్టింది. వంటకాలు చాలా బాగున్నాయి. దొంగ ఆకలి మీద ఉన్నాడు. అందుచేత వాడు ఎక్కి తొక్కినట్లుగా బాగా తినేసి చెంబెడు నీళ్లు తాగేశాడు. పదార్థాలు చాలా రుచిగా ఉండడం చేత జాస్తిగా తినేశాను, భుక్తాయాసమైపోయింది అన్నాడు వాడు. కాసేపు విశ్రాంతి తీసుకుని పోదురు కానీ ఇంతలో తొందర ఏమొచ్చింది అన్నారు దంపతులు. వాళ్ళు మెత్తగా అమర్చిన పక్క మీద మేను వాల్చగానే దొంగకు నిద్రమత్తు ముంచుకు వచ్చింది. అయ్యో, వారు ఈ సంచి ఎక్కడ పెట్టి నిద్రపోతున్నారు. మనం కూడా పడుకున్నాక ఏ దొంగ అయినా వస్తాడో ఏమో. ఈ సంచి బీరువాలో దాయండి, వాడు వెళ్ళేటప్పుడు ఇవ్వవచ్చు అన్నది సోమాంబ భర్తతో. ఆరాధ్యులు దొంగవాడి గోతాన్ని అట్లాగే తీసుకుపోయి బీరువాలో పెట్టి తాళం వేశాడు. తర్వాత ఆ భార్యాభర్తలు పడుకుని నిద్రపోయారు. తెల్లవారుజామున దొంగకు మెలకు వచ్చింది. భార్యాభర్తలిద్దరూ గాఢ నిద్రలో ఉన్నారు. ఇల్లు నిశ్శబ్దంగా ఉంది. వెళ్ళిపోవడానికి ఇదే తరుణం అనుకొని వాడు తన గోతపు సంచి కోసం చాలా వెతికాడు. వాడి చేతికి చిలకడ దుంపల సంచి ఒకటి దొరికింది. అదే తన సంచి అనుకుని దాన్ని ఎత్తి నెత్తిన పెట్టుకుని తలుపు గడియ వేసి బయటపడి పొరుగురు దారి పట్టుకున్నాడు. ఊరు దాటి చెరువు గట్టుకు చేరేసరికి తెల్లవారు వచ్చింది. అప్పుడు దొంగకు నిద్రమత్తు పూర్తిగా వదిలాక
తన నెత్తి మీద సంచిలో ఉన్నది డబ్బు నగలు కావని వాడికి అనుమానం తగిలింది. వాడి సంచిని గట్టు మీద దించి విప్పదీసి చూస్తే ఏముంది, అన్ని చిలగడ దుంపలే. తానే చీకట్లో పొరపాటున ఒక సంచికి బదులు మరొకటి తెచ్చి ఉంటానని దొంగ అనుకున్నాడు. వాడు ఆ సంచిని అక్కడే ఉంచి చెరువులోకి దిగి ముఖం కడుక్కొని గట్టు మీదకి వచ్చేసరికి ఎక్కడ నుంచో 2-3 గేదెలు వచ్చి చిలగడ దుంపలను తృప్తిగా తింటున్నాయి. తినండి తినండి, ఈ రాత్రి నేను మళ్ళీ వెళ్ళి ఆ వెర్రిబాగుల వాళ్ళ దగ్గర చిక్కిపోయినా నా అసలు సంచి తెచ్చుకుంటానులే అన్నాడు దొంగ. దొంగ వెళ్ళిపోయిన కాసేపటికి సోమాంబ లేచి ద్వారదేవుడు వెళ్ళిపోయిన సంగతి తెలుసుకొని భర్తను నిద్రలేపి, వారు చెప్పకుండా వెళ్ళిపోయినట్టున్నారే, సంచి కూడా తీసుకుపోలేదు అన్నది. ఈ మాటకు శ్యామారాధ్యులు, వెర్రిదాన, వరాలిచ్చేవాడు చెప్పకుండానే వెళ్ళిపోతారు, సంచి వారు తీసుకుపోలేదని ఏమిటి నమ్మకం అన్నాడు. బీరువా తెరిచి చూస్తే సంచి అలాగే ఉన్నది. కానీ అందులో ఉన్న నగదు బంగారము అంతా ఎంచితే 10,000 రూపాయల విలువ ఉండనే ఉన్నది. చూసావా, వారు సంచి తీసుకుపోయాడన్నావు, 10,000 చేసి మనకు తిరిగి ఇచ్చారు అన్నాడు అమాయకుడైన ఆరాధ్యులు. చిలగడ దుంపల సంచి పోయిన సంగతి తెలియగానే ఆ దంపతులు గృహదేవతకు అవి ఇష్టం కాబోలేమో అనుకుని రోజు ఆ దేవుడికి చిలగడ దుంప ఒకటి నైవేద్యం పెట్టడానికి నిశ్చయించుకున్నారు. సోమాంబ కొత్త నగలు ధరించి ఎరిగిన వారందరి ఇళ్లకు వెళ్ళి గడిచిన రాత్రి జరిగిన అద్భుతం గురించి అందరికీ సవివరంగా చెప్పింది. ఆమె ధరించిన నగలలో కొన్ని నారాయణ భండారి అనే ధనికుడి ఇంట దొంగలు దోచుకుపోయినవి. తమ ఇంట పోయిన నగలు ఆరాధ్యుల భార్య ఒంటిలో కనిపించినట్లు ఆ నోట ఈ నోట విని ఆ అమాయకురాలికి దొంగతనం అంటగట్టడం అసంభవం గనుక ఏమి జరిగినది తెలుసుకోవడానికి నారాయణ భండారి ఆరాధ్యుల ఇంటికి వచ్చారు. భార్యాభర్తలిద్దరూ జరిగినదంతా చిలగడ దుంపల సంచి పోవడంతో సహా మొత్తం చెప్పేశారు. అప్పుడు భండారి రాజాధికారి దగ్గరకు పోయి, ఎవడో దొంగవాడు దొంగతనానికి గాను మారువేషంతో శ్యామారాధ్యుల ఇంటికి వచ్చి ప్రమాదవశాన తాను తెచ్చిన సంచికి బదులు చిలగడ దుంపల గోతం ఎత్తుకుపోయినట్లు చెప్పాడు. అయితే వాడు మళ్ళీ ఆ రాత్రి తన నగల కోసం వచ్చి తీరుతాడు. అప్పుడు మేము వాడిని మాటు వేసి పట్టుకుంటాం. మీరు మాత్రం మీ పోయిన నగలు శ్యామారాధ్యుల ఇంటికి చేరినట్టు ఎక్కడా చెప్పకండి అన్నాడు రాజాధికారి భండారితో. ఈ ఎత్తు పారింది. సరిగ్గా అర్ధరాత్రి వేళ దొంగ నిన్నటి వేషంలో వచ్చి శ్యామారాధ్యుల ఇంటి తలుపు తట్టాడు. శ్యామారాధ్యులు తలుపు తీసి, తమరేనా స్వామి, దయచేయండి దయచేయండి అన్నాడు. దొంగవాడు తలుపు గడి పెట్టడానికి వెనక్కు తిరిగే లోపుగా సాయుధ భటులు వచ్చి దొంగను పట్టుకొని వాడి గడ్డము మీసాలు తీసేశారు. వాడు ఊళ్ళో దొంగిలించిన నగలు డబ్బు ఎవరివి వారికి దక్కాయి. దొంగకు శిక్ష పడింది. గొప్ప జిత్తులు మారి అయిన దొంగను పట్టించినందుకు శ్యామారాధ్యులకు రాజుగారు ఒక చిన్న బహుమానం కూడా ఇచ్చారు.